వీటన్నిటినీ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నీ రెడ్ బుక్ని గుర్తుపెట్టుకుంటారు. నువ్వు హింసించిన వారిని, నువ్వు కొట్టిన వారిని, నువ్వు లోపల పెట్టిన వారిని అందరూ ఐక్యమవుతారు. రాబోయే కాలంలో నువ్వే చూస్తావు. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా లేదు. రోడ్లు ఏమంటే గుంటలు పొడుస్తారంట, సిలిండర్లు ఏమంటే అంట సంవత్సరానికి ఓటిస్తారంట, 3 అని ప్రామిస్ చేసి. అమ్మఒడి అంటే లేదంట, 15,000 లేదంట, 18,000 లేదంట, అవన్నీ కనపడవంట. కానీ వీటిని ప్రశ్నిస్తే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను, లేకపోతే న్యూట్రల్గా ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులను పట్టుకెళ్తారంట, కొడతారంట, జైల్లో పెడతారంట. ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తప్పనిసరిగా ఎదుర్కోవడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ప్రధానంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరచదలుచుకుంది ఏమిటంటే, ఎస్, మేము కూడా కంప్లైంట్స్ ఇస్తున్నాం. నిన్న మొన్న కూడా మా కౌన్సిలర్సు, మా కార్పొరేటర్సు, మా నాయకులు వెళ్ళి డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో కేసులు ఇచ్చారు. ఇవాళ నేను స్వయంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తూ పెట్టినటువంటి నారా లోకేష్ గారు, అదేవిధంగా అయ్యన్న పాత్రుడు గారు పెట్టినటువంటి ఆ పోస్టింగ్లు కూడా ఇచ్చా. వారి మీద కూడా యాక్షన్ తీసుకుని మీ సిన్సియర్ నిరూపించుకోవాలి కదా. మీరు యాక్షన్ తీసుకోరు, చూస్తాం. మాకు చాలా వేస్ ఉన్నాయి. హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు కూడా ఉంది. మా మీదే కేసులు కాదు, ఎవరు పెట్టినా కేసులు తీసుకునేటువంటి ఒక మంచి వాతావరణాన్ని మీరు సృష్టించేటటువంటి ప్రయత్నం చేయకపోతే రాబోయే కాలంలో ప్రజాస్వామ్యానికి విఘాతం ఏర్పడుతుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా సంగతి ఏమో కానీ రజని మా రాష్ట్ర వ్యాప్తంగా ఏమో కానీ మా మాజీ మంత్రివర్యురాలు, చిలకలూరుపేట శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక మహిళ, ఆమె వెళ్ళి వాళ్ళ 15 రోజులు 20 రోజుల పైన అయింది. కేసు రిజిస్టర్ చేశారా? కనీసం విచారించారా? వాళ్ళని పట్టుకొచ్చారా? ఒకసారి యూట్యూబ్లో చూడండి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె మీద ఇన్ని ట్రోల్ చేస్తున్నారు, ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు, ఎంత పచ్చిగా మాట్లాడుతున్నారు. ఆమె మీద మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా దిక్కులేదు. అంటే ఒక అరాచకాన్ని సృష్టించాలనుకుంటున్నారు.